ఆ వీర సైనికుడే డిజేంద్ర కుమార్. రాజస్థాన్లోని జాలారా గ్రామంలో పుట్టిన డిజేంద్ర దేశ సేవ చేయాలని చిన్నతనం నుండే ఉవ్విల్లూరేవాడు. అదే లక్ష్యంతో ఇండియన్ ఆర్మీలో చేరాడు. 6 అడుగులకు పైగా ఎత్తు, ఉక్కులా ఉండే బాడీ, అన్నింటికి మించి దేశం కోసమే నా ప్రాణం అనే తెగువ. అతడి బ్యాచ్మేట్స్ అందరూ అతన్ని ముద్దుగా కోబ్రా అని పిలుచుకునేవారు. రాజపుతానా అనే బెటాలియన్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇతని సారథ్యంలోని రాజపుతానా బెటాలియన్ శ్రీనగర్ లో ఓ ఆపరేషన్ పనిలో బిజీగా ఉంది. అది మే 15. కాశ్మీర్ ప్రాంతమంతా బాంబులతో దద్దరిల్లుతోంది. పాక్ సేన దాడులతో విరుచుకుపడుతోంది. ఇండియన్ ఆర్మీ కూడా దానికి దీటుగానే సమాధానం చెబుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పాక్ బలగాలు తన స్ట్రాటజీని మార్చుకుంటూ ముందుకు కదులుతున్నాయి. జూన్ 11 నాటికి మొత్తం 11 బాంబింగ్ ట్యాంకర్ల సహాయంతో 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ద్రాస్ సెక్టార్లోని 4,590 పాయింట్ను స్వాధీనం చేసుకున్నాయి. భారత సైనిక అధికారులందరూ టెన్షన్ లో ఉన్నారు. ద్రాస్ సెక్టార్ ప్రాంతం పాక్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయిందనే టెన్షన్ ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్న ఇండియన్ అధికారులు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే శ్రీనగర్ లో ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన డిజేంద్రకు ద్రాస్ సెక్టార్ ను తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పచెప్పారు. బాంబుల వర్షంలో తన రాజ్పుతానా బెటాలియన్ తో పాక్ సైన్యానికి ఎదురు వెళ్లటం స్టార్ట్ చేశాడు డిజేంద్ర. ముందుగా అక్కడున్న 11 బంకర్లలో మొదటి దానిని, చివరి దానిని తాను పేల్చేస్తానని, మిగతా వాటి పని మీరు పట్టండని తన తోటి సైనికులకు ఆదేశాలు జారీ చేసి అనుకున్నట్టుగానే 1st and 11th పాక్ బంకర్లను పేల్చేశాడు డిజేంద్ర. మిగతా బంకర్ల టార్గెట్ వీరి వైపుకు మళ్లింది. అటు నుండి బాంబులు జెట్ స్పీడ్ తో దూసుకొస్తున్నాయి. ఈ బెటాలియన్ లోని 5 సైనికులు శత్రువులకు చిక్కారు. ఈ క్రమంలో శత్రువుల చేతిలో చావటం కంటే ఆత్మహత్య శరణ్యమని భావించిన వారు వారికి వారే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్ చేసుకున్నారు. ఇది చూసిన కోబ్రాకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ లైట్ మిషన్ గన్ ను తీసుకుని పాక్ బంకర్లే టార్గెట్ గా అటువైపుకు దూసుకుపోతున్నాడు. ఇంతలో ఒక బుల్లెట్ వచ్చి కోబ్రా ఎడమ భుజాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. అయినా డిజేంద్ర వెనక్కి తగ్గలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ పాక్ బంకర్లనే టార్గెట్ చేసుకుంటూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 48 మంది పాక్ సైనికులను ఒంటి చేత్తో మట్టుబెట్టాడు. గన్లతో కాకుండా డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి మరీ వారి పని పట్టాడు. ఫైనల్ గా జూన్ 13, 1999న పాక్ ఆక్రమించిన ద్రాస్ సెక్టార్ లోని 4,590 పాయింట్ను తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ మన మువ్వన్నెల జెండాను నిలబెట్టి సెల్యూట్ కొట్టి అక్కడే పడిపోయాడు. ఆ పాటికి ఆయన బాడీలో 18 బుల్లెట్లు దూసుకుపోయాయి. డిజేంద్ర గొప్ప పోరాటానికి గుర్తుగా అప్పటి వాజ్పేయి ప్రభుత్వం డిజేంద్ర సింగ్ ను ఆగస్టు 15, 1933న మహావీర చక్ర అవార్డుతో గౌరవించింది.